సో గైస్ ఇదే కర్ణిమాత మందిర్ ఎంట్రీ అయితే. సో మేమైతే రోప్వే తీసుకోలేదు, చాలామంది ఉన్నారు. సో మేము వాక్వే నుంచి అయితే వెళ్తున్నాము. సో పదండి. సో గైస్ కర్ణికామాత టెంపుల్ అయితే ఎక్కుతున్నాము. సో రోప్వే కూడా ఉంది. మేము జనాలు ఎక్కువ ఉన్నారని నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం, కానీ హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే రోప్వే లేడారండి. ఎందుకంటే చాలా ఎత్తుంది, అలసిపోతారు, ఎలాగో తిరగలేరు. మళ్ళీ పోతే పోయింది, రోప్వేకే రండి. 10 నిమిషాలు కూర్చున్నా సరే అక్కడ తొందరగా వెళ్ళిపోతాం. చాలా ఎత్తు కొండలు కదా, కష్టంగా ఉంది. సో మ్యాక్స్ రోప్వేకే రండి, ప్రయత్నించడానికి. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. సో కర్ణికామాత టెంపుల్ ఉదయపూర్కి వస్తే రోప్వే ఉంది. ఆ రోప్వే ఎక్కడానికి ప్రయత్నించండి, నడుచుకుంటే వెళ్ళకంటే. సో గాయస్ కర్ణికామాత టెంపుల్ ఎక్కుతుంటే వ్యూ అయితే చూడండి. సో ఇదంతా లేక్. సో లేక్లోనే ఇక్కడ ప్యాలెస్లు అన్నీ ఉన్నాయి చూడండి, మొత్తం లేక్ చుట్టే అన్నీ. సో చాలా బాగున్నాయి. సో మీరు కూడా బోటింగ్ అయితే తీసుకొని ఎక్కడానికి ప్రయత్నించండి, వ్యూస్ కూడా చాలా బాగా వస్తాయి. అలాగే అక్కడ ఉన్న అన్ని లేక్ మధ్యలో ఉన్న అన్ని ప్యాలెస్లకి కూడా ఎక్కొచ్చు. సో వ్యూ అయితే ఇది గాయస్ కర్ణికామాత టెంపుల్ నుంచి. చూడండి చాలా బాగుంది, లేక్ చుట్టూ మొత్తం ప్యాలెస్లు ఉన్నాయి. సో మ్యాక్స్ ఉదయపూర్కి 3 days అయితే ట్రిప్ వేసుకోండి, చాలా బాగుంటుంది. 3 days చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో కర్ణికామాత టెంపుల్ టు రోప్వే చూడండి ఇది. సో గైస్ మనం కర్ణికామాత టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి కర్ణికామాత టెంపుల్. సో ఇదైతే వ్యూ మనకి పైకి వచ్చాక. చూడండి లేక్స్ ఎలా ఉన్నాయో. సో పదండి కర్ణికామాత టెంపుల్ని అయితే చూసుకుందాం. సో సెల్ఫీ అయితే లేదంటండి, సో మనం అయితే నార్మల్గా వెళ్తున్నాం. సో గైస్ కర్ణికామాత టెంపుల్ నుంచి అయితే వ్యూ అయితే ఇదండి. సో చూడండి మొత్తం లేక్స్ పక్కనే ప్యాలెస్లు అన్నీ ఉన్నాయి. సో సిటీ కూడా చూడండి ఒక పక్క. సో అక్కడ వెళ్తుంది అయితే రోప్వే.